దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన పరలోకములో నుండి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒక దినాన మొత్తం కనుమరుగైపోయేదే, కానీ పరలోకమే శాశ్వతం కనుక శాశ్వతమైన దేవుని యొక్క రాజ్య సంబంధమైన సంగతులు నేర్చుకొనుట అది మహాకృపగా భావించి ఆత్మీయ జీవితంలో శక్తివంతులుగా బలవంతులుగా మనము ప్రభువు సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతకడానికి అనేకమైన పరిశుద్ధ లేఖనాలు మనకు తండ్రి అందిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వీడియోలో ప్రత్యేకించి మరి ప్రభు యొక్క శిష్యులతో మాట్లాడిన అనేకమైన శ్రేష్టమైన సంగతుల్లో ఒక మాట మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మరి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. దేవుని యొక్క లేఖనాలు నేర్చుకోవాలని ఆశ ఉన్నట్లయితే క్రొత్తగా ఎవరు చూసినప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకునండి. దీనివలన మీ యొక్క ఆత్మలకు ప్రభు యొక్క దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తోడయుండి నడిపిస్తాయి కనుక మీరు ఆ విధంగా కూడా శక్తివంతులు అవటానికి ప్రభు దయ చూపిస్తున్నాడని విశ్వాసంతో మరి ముందుకెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. మనుష్యుల సంగతులను తలంచుచున్నావు, దేవుని సంగతులు నీవు ఆలోచించట్లేదు అని ప్రభు పేతురును ఏ విధముగా గద్దించాడో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పటి నుండి అనగా ఎప్పటి నుండి మీరు సువార్తల్లో చూసినట్లయితే ఎప్పుడైతే పేతురు నోట నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడో అప్పటి నుండి అని ప్రతి సువార్తలో ఈ సంగతిని స్పష్టముగా తెలియచేస్తాడు. సరే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి అనగా ఎప్పుడైతే యేసు అనేక విషయాలను బోధిస్తూ వచ్చాడు కానీ క్రీస్తు అని పేతురు నోట వెంట వచ్చిందో అప్పటి నుండి ప్రభు చెప్పిన సువార్త మార్చేశాడు. ఆయన అంతవరకు పరిశుద్ధమైన సంగతులు చెప్పాడు. లోకములో ప్రభువుని అంగీకరించడానికి అనేకులకు ఆయన మరి ఏ విధముగా స్వస్థతలు, అద్భుతాలు, సూచనలు, మహత్కార్యాలు చేస్తూ రకరకాల ప్రజలను ఆయన మరి దేవుని యొక్క లేఖనాలతో బలపరుస్తూ వచ్చాడు. కానీ క్రీస్తువు అని పేతురు నోట వెంట ఎప్పుడైతే వచ్చిందో ఆ దినము నుండి యేసుక్రీస్తు సువార్తను మార్చాడు. సోదరులారా, ఆయన బోధన విధానాన్ని మార్చేశాడు. కనుక ఇక అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత మరి అనేకమైన హింసలు పొందాలని, ప్రధాన యాజకులు శాస్త్రులే కదా పెద్దలు, కనుక ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేవడం అగత్యమని స్పష్టముగా ఆయన చెప్తూ ఉంటే పేతురు ప్రభు యొక్క చేయి పట్టుకొని, ప్రభు, అది నీకు దూరమగునుగాక అంటూ ఉన్నాడు. వెంటనే ప్రభు, సాతానా, నా వెనుకకు వెళ్ళు, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావని తెలియచేస్తూ నీవు మనుషుల సంగతులనే కానీ దేవుని యొక్క సంగతులను మనసులో పెట్టడం లేదు అని చెప్పాడు. కనుక మనుషుల సంగతులు, దేవుని యొక్క సంగతులు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనుషుల సంగతులు ఏంటి, దేవుని యొక్క సంగతులు ఏంటి అని మనం లేఖనాల్లో నుండి చూసినట్లయితే మనుషులు సహజముగా ప్రతి ఒక్కరు కూడా వారు తమ ప్రాణమును గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేయటం ప్రతి మనిషికి అది మరి
జీవిత లక్ష్యముగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే వెంటనే చూడండి, మనుషుల సంగతులు ఎలా ఉంటాయంటే 16వ అధ్యాయంలోనే 25వ వచనం చూడండి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. మనుషుల సంగతులు ఎలా ఉంటాయో జాగ్రత్తగా చూడండి. తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. తన ప్రాణం ఈ లోకంలో నెమ్మదిగా ఉండాలి, సుఖంగా బ్రతకాలి, లోకంలో మరి ఉన్నంత వరకు కూడా హాయిగా బ్రతకాలి అని ఒక వ్యాధులకు కానీ, ఏదైనా బలహీనతలు కానీ, లేక సమస్యలు కానీ, ఏ పరిస్థితులైనా సరే వస్తే ప్రాణాన్ని గురించిన సంగతులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాం. మీరు గమనించండి, ఈ యొక్క లేఖనంలో కూడా ప్రభువు ఏం చెప్తున్నాడు? తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. మీరు ప్రాణం గురించి చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు, కానీ చివరికి అది మీకు చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోద్ది. మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు కదా. అయితే నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. దేవుని యొక్క సంగతులు ఎలా ఉన్నాయో చూడండి. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. మనుషుల సంగతులు, దేవుని యొక్క సంగతులు. మనుషులు తమ ప్రాణమును గూర్చి చాలా జాగ్రత్త తీసుకుంటారు. చూడండి, మీరు యూట్యూబ్లో కూడా అసలు కనిపించినవన్నీ ఆరోగ్య సూత్రాలు, లేకపోయినట్లయితే లోకంలో ఎలాగ నెమ్మదిగా హాయిగా బ్రతకటానికి, తర్వాత మరి ఎంత చక్కగా కనిపించటానికి ఏ విధమైన మరి మూలికలు వాడాలో, ఏ విధమైన మరి వైద్య విధానాలు పాటించాలో అంతా విస్తారంగా దాని గురించి మొత్తం అదే కదా. ఎవరు చెప్పినా లోకంలో ప్రాణం గురించి, ప్రాణాన్ని ఎలాగా చక్కగా మరి సంరక్షించుకోవాలో, ప్రాణాన్ని లోకంలో బ్రతికినంత వరకు సుఖాలు భోగాలు అనుభవిస్తూ గొప్పగా ఉండాలి, లేకపోతే సంపాదించుకోవాలి, లేకుంటే మంచి ఇళ్ళు కట్టుకోవాలి, వీటన్నిటి గురించి మొత్తం అన్ని సంగతులు కూడాను చూస్తున్నాం. అయితే ఈ ప్రాణము దానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం, కానీ ఆ ప్రాణాన్ని ప్రభు ఎంత స్వల్పంగా మాట్లాడుతున్నాడు. తన ప్రాణము రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనను అని చెప్పాడు. మరి ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నట్లయితే దానిని దక్కించుకుంటాం. అనగా నేను నా ప్రభు కొరకు జీవించాలి. ఈ లోకమంతా కూడా వ్యర్థమైనదే, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అంటాడు. లోకంలో కనిపించేదంతా వ్యర్థమైందే, ఒక దినాన ఇదంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడుతుందని లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఈ లోకములో ప్రభు కొరకు జీవించుట చాలా కష్టంగా ఉంటుంది సోదరులారా. ప్రభు చెప్పినట్లుగా జీవించటం ఎందుకనగా అది ఇరుకు మార్గం కనుక, అది పరలోకానికి రాజమార్గము కనుక, అంతేకాదు ఈ లోకంలో మన ఆత్మలను సంరక్షించుకునే విధానం కనుక మరి అది శరీరానికి క్షేమంగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లోకంలో ఉన్నంత వరకే సుఖపడాలనుకుంటారు, కానీ నా ప్రాణం నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది, ఆ ప్రాణానికి క్షేమం కలుగు చేసే పద్ధతిని ఆలోచించేద్దామని కేవలం క్రీస్తునందున్న వారు మాత్రమే ఆలోచించగలరు. కనుకనే ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము తమ ప్రాణం పోగొట్టుకున్నట్లయితే అది నిశ్చయముగా మీరు దక్కించుకుంటారు అన్నాడు. దేవుని యొక్క సంగతి మరి ఎంతమంది నమ్మగలరో ఆలోచించేయండి. మనుషుల సంగతులు మీరు సొంతగా ఎన్ని ఆలోచన చేసుకున్నప్పటికీ మీకు తెలియకుండానే మీ ప్రాణం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అయితే ప్రభువు కొరకు చనిపోవుట అనేది అది దేవుని యొక్క సంగతులుగా మనం గమనించినట్లయితే మన ప్రాణము యుగ యుగములు పరలోకములు ప్రభువుతో కూడా ఉండే విశ్వాస్యతతో కూడిన చక్కని భక్తిని అనుసరించి జీవించడానికి సహాయపడుతోంది. ఇక చూడండి, లోతు భార్య కూడా తన యొక్క జీవితంలో తన ప్రాణం గురించి చాలా ఎక్కువగా ఆలోచించింది. లోతు భార్య చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం గమనించండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనను. లోతు భార్య కూడా ఒకనొకప్పుడు అనుకుంది, సొదొమ గొమొర్రా పట్టణాలు వాటి పాపము విస్తారముగా ఉన్నప్పుడు ప్రభు అయిన తండ్రి దాన్ని నాశనం చేయాలని తలంచినప్పుడు లోతు ఒక్కడే నీతిగా కనిపించాడు కనుక లోతును కాపాడాలని
ప్రభు అంటున్నాడు, లోతు నీవు నీ భార్య నీ బిడ్డలను తీసుకొని బయటికి రా, నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయాలని చెప్పినప్పుడు అతను తడవు చేశాడు. తన భార్య అయితే ఏకంగా వెనక్కి తిరిగి చూసింది. మీరు వెళ్తున్నారు, వెనక్కి తిరిగి చూడొద్దని ప్రభువు చెప్పినా వెనక్కి తిరిగి చూసింది. ఎందుకనగా తను నివసించిన పట్టణం, తను కోరుకున్న ప్రజలు, తను ప్రేమించిన తన మనుషులందరూ కూడా నా పట్టణంలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ లోకమందు ప్రాణానికి సంబంధించిన సంగతులే. ఈ లోకంలో ఎంతవరకు ఉంటామండి? మనం ఎంతోమంది బంధువులు ఉండొచ్చు, బిడ్డలు, లేకుంటే మన కుటుంబాలు, మనం సంపాదించింది, మనకున్న మరి ఇళ్ళు, సామాను వగైరా వగైరా చాలా చాలా ఉంటాయి కదా. వీటన్నిటినీ ఒక ప్రక్కన పెట్టినట్లయితే నువ్వు చనిపోయేటప్పుడు ఏదైనా నీ వెంటబడి వస్తుందా? ఏది రాదు. కనుక ఇవన్నీ ఈ లోక సంబంధమైన సంగతులు, శరీరానికి సంబంధించిన సంగతులు, కేవలము ప్రాణానికి సంబంధించిన సంగతులు. కానీ మన ప్రాణానికి కావలసినవి ప్రభువు కొరకు జీవించేది శాశ్వతమైన సంగతి అని ఈ లోకంలో చాలామంది ప్రజలకు తెలియదు. ఒకవేళ ప్రభువును అంగీకరించినప్పటికీ బోధించే వాళ్ళు కూడా లేరు సోదరులారా. దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా తెలియచేస్తున్నాడు ప్రభువు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడని ఎంత స్పష్టంగా చెప్పాడు. దాన్ని పోగొట్టుకొనివాడు అనగా ప్రభు నిమిత్తము జీవించినట్లయితే, ప్రభు నిమిత్తము శరీరము నిష్ప్రయోజనమని నమ్మి ఆత్మ కొరకే జీవించినట్లయితే సజీవముగా దాన్ని మనం కాపాడుకుంటామనే సత్యాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు తాను ఏ విధముగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ ఆయనను మరి సిలువకు అప్పగిస్తారు, ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేవాలో ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా చెప్పినప్పుడు పేతురు కూడా దాన్ని తట్టుకోలేకపోయాడు. ప్రభువా, అది నీకు దూరమగునుగాక అంటున్నాడు. అంటే ప్రాణం పోగొట్టుకునే సంగతులు ఎవరికి ఇష్టం ఉండదు సోదరులారా. నేను చనిపోవాలి, వీళ్ళందరూ నన్ను చంపేస్తారని చెప్పినందుకు అది నీకు దూరమగునుగాక అంటూ ఉన్నాడు. ప్రభు వెంటనే సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. అనగా ఎవరైనా ప్రాణం గురించి ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో బ్రతుకుటను గూర్చి ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో క్షేమముగా జీవించాలని అలాంటి ఆశయం కలిగి ఉన్నట్లయితే, ఈ లోక సంబంధమైన జీవిత విధానంలో సుఖభోగాలు అనుభవించడానికి ప్రార్థనలు చేసినట్లయితే, ఈ లోక క్షేమము కొరకు మీరు దేవుణ్ణి అడిగినట్లయితే వీళ్ళందరూ కూడా సాతాను సంబంధులే. ఎంత స్పష్టంగా చెప్పాడో ఇది కూడా మీకు అర్థం కాకపోతే మరి దేవుని యొక్క దయ మీకు లేదేమో సోదరులారా. పరలోకమందున్న తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వారే నా దగ్గరకు వస్తారని చెప్పాడు యేసయ్య. కనుక ఈ లోకములోనే మనము బ్రతకాలి, మనం బాగుండాలి, మనకు హాయిగా ఉండాలి, ఇది అన్ని ప్రజలు ఆలోచిస్తారు. దేవుని అంగీకరించిన వారు ఈ లోకంలో వారి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా బాగుండాలి, ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అని ఆశించినట్లయితే అట్టి వారందరూ సాతాను సంబంధులే. అందుకే ప్రభువు కూడా పేతురుని అంటున్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. నేను చనిపోవాలి అని చెప్తుంటే నా ప్రాణము పోగొట్టుకునే విధానంలో నా తండ్రి ఈ లోకానికి నన్ను పంపించాడు. నేను శిలువ మరణం పొందటానికే ఈ లోకానికి వచ్చాను. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని పలుమార్లు ప్రభువు చెప్తూనే ఉన్నాడు. అయితే పేతురు, ప్రభు అది నీకు దూరమగునుగాక అంటున్నాడు. వెంటనే సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. కనుక మార్కు సువార్తలో కూడా ఈ విషయాన్ని చూడండి, మనం చదువుదాం. 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 31 నుండి. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను, ఎక్కడో దాచి ఏదో సీక్రెట్గా చెప్పట్లా. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను ఊరుకో ప్రభు, అయ్యేం మాటలు అసలు అని పేతురట ప్రభువు చేయి పట్టుకొని గద్దింపసాగాను. అనగా ఏంటంటే, ఎందుకు ప్రభు ఆ మరణం గురించి మాట్లాడతావు? నువ్వు అలా మాట్లాడకు, నువ్వు అలాగ అనొద్దయ్యా, బోధకుడా నీవు అసలు ఆ మాట ఎత్తొద్దు, నువ్వు చనిపోవడం ఏంటి అసలు అని పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము. పేతురు సాతాను కాదు,
పేతురులో శరీరమును గురించి ఆలోచన చేసి ప్రభువు యొక్క క్షేమాన్ని మాట్లాడుతున్నాడు. వినేవాళ్ళకి అది చాలా మంచిదే అనుకుంటున్నాం, కానీ ప్రభు దృష్టిలో అది చెడ్డ కార్యం, అది సాతాను పని. నేను మరణించడానికి ఈ లోకంలోనికి వచ్చాను, అనేకులకు విమోచన కలిగించుటకు ప్రాణరక్షణ క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఇది ఈనాడు కాదు, అనాది సంకల్పం, సృష్టి ప్రారంభంలోనే నా తండ్రి ఉద్దేశం ఇది. అందునిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. అయితే అది గ్రహించకుండానే నువ్వు మనుషులలాగా, మామూలు మనుషుల్లాగానే లోకస్తులందరూ కూడా ఇది బాగుంటుందమ్మా ఇలా చేసుకోండి అనగానే మొదలు పెట్టేస్తారు. ఇది తింటే మీకు మంచి ఆరోగ్యం అంటే వెంటనే మొదలు పెట్టేస్తారు. లేకపోయినట్లయితే ఈ విధంగా ఇవన్నీ మీరు ఈ పేస్ట్ తయారు చేసుకొని దీన్ని బాగా ముఖానికి పట్టించినట్టయితే మీకు చక్కని మంచి ముఖ వర్చస్సు వస్తుంది అనగానే వెంటనే అవన్నీ పాటించడం మొదలు పెడతారు. మీకు ఆరోగ్యంగా ఉంటుంది ఈ పండు తింటే అనగానే ఇంకా మొత్తం అదే లోకం చుట్టూ తిప్పేదే. లోకంలో ఏ విధముగా భోగములు అనుభవించి సుఖంగా బ్రతకాలి, గొప్పగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, ఇదే కదండి మానవ జీవితం. నా ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మరణం నిశ్చయం ప్రతి వారికి. చనిపోయినప్పుడు నీ ప్రాణం ఎక్కడికి వెళుతుంది? ప్రాణాన్ని గురించి చెప్పేది ప్రభు యొక్క మాట. ఆ ప్రాణం గురించి చెప్పే మాటలు ఈ లోకంలో చెప్పేవాడు ఎవరు లేరు కనుక ప్రభు మాటలు మనుషులకి బాధాకరంగా ఉండి అసలు యేసు ప్రభు మాటలే వద్దు, అసలు ఈ యొక్క క్రైస్తవ మతం అనేదే వద్దు అనేది మతమే కాదు వద్దు అని చాలా చాలా భయంకరమైన మనుషులు అల్లరి చేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ మన ప్రాణములను ప్రభు యొక్క సన్నిధిలో అర్పణ చేసుకుని ప్రభు కొరకే జీవించి పరలోకం కొరకు జీవించే చక్కని జీవిత విధానాన్ని ఈ లోకంలో ఉండగానే మనం అనుసరించి నడుచుకున్నట్లయితే నిత్య జీవాన్ని లేక సజీవముగా మన ప్రాణాలను కాపాడుకున్నటకు ప్రభు ఒక చక్కని రాజమార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ సాతాన నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకయున్నావని పేతురును గద్దించను. మనుషుల సంగతులు ఆలోచిస్తావెందుకు? దేవుని యొక్క సంగతులను గురించి ఆలోచించేయి అని ప్రభువు కూడా పేతురుతో చాలా కఠినంగా మాట్లాడినట్లు ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక తన ప్రాణము కొరకు మనుషుడు ఆశిస్తూ ఉంటాడు, కానీ ఇది మనుషుల యొక్క సంగతులే. ప్రభు అయిన దేవుని యొక్క సంగతులు చెప్తూ ఉన్నాడు. మన కోసం మనం ఆలోచించుకొని మనుషులు చెప్పిన సంగతులు కనుక మనం నమ్మినట్లయితే మన ప్రాణం పోగొట్టుకుంటాం సోదరులారా. కానీ ప్రభువు నిమిత్తం జీవించి ఈ లోకంలో ఎలాగో మరణం తథ్యం కనుక ప్రభువు కొరకు జీవించి ప్రభు నిమిత్తము మన ప్రాణం పోగొట్టుకున్నట్లయితే సజీవులుగా యుగయుగములు ప్రభువుతో కూడా ఉంటాం. ఇదే మన యొక్క విశ్వాసము, ఇదే మన యొక్క నిరీక్షణ, ఇదే మనం వెళ్ళే దేశానికి చక్కని ప్రవర్తనను కలిగి జీవించినట్లుగా మనల్ని తయారు చేస్తుంది. కనుక ఇట్టి నిరీక్షణ కలిగిన వారమై ఉండి మనము దేవుని యొక్క సంగతులలో ఆసక్తి కలిగిన వారమై సాగిపోవలసిన పద్ధతిని ప్రభు అయిన క్రీస్తునందు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక ఆ తర్వాత ఏమని చెప్తున్నాడంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు. చూడండి, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు అయిన క్రీస్తు మాట సత్యమైన మాట సోదరులారా. అది శాశ్వతమైన మాట, అది సదాకాలము నిలిచే మాట, అది యుగ యుగములు రాజయ్యున్న ప్రభువుతో మనలను కూడా సమకూర్చే మాటలు. కనుకనే ప్రభు చెప్పిన మాట చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. మానవ జాతి మనుషులందరూ కూడా ప్రాణం కొరకు తెగ ఆలోచన చేసి ఏదో అయిపోతుంది, చిన్నది ఏదన్నా ఒక బలహీనత రాగానే ఏదో అయిపోతుందని కంగారు. డబ్బున్న వాళ్ళకైతే ఇంకా యాతన, త్వరగా అన్ని టెస్టులు చేయించేసి అంతా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూపించేసుకొని చాలా చాలా కంగారు పడిపోయి ఏదో అయిపోతుందంటారు. ఏమీ ఉండవు, అంతా బాగానే ఉంటుంది. కానీ ప్రాణం గురించి వాళ్ళకంతా బాగా ఇబ్బంది, వ్యాకులం.
ఏదో అయిపోతానేమో, నేనేమైపోతానో అని భయం. మనుషుల యొక్క సంగతులు ప్రాణము పోకుండా జాగ్రత్తగా కాపాడుకుందామని చూస్తారు. ఎన్నాళ్ళు కాపాడుకుంటామండి? ఎన్నేళ్ళు కాపాడుకుంటాం సోదరులారా? మరణము పొందక బ్రతుకు నరుడు ఎవరైనానో కలరా? అయితే దేవుని యొక్క సంగతులు మనుషుల యొక్క సంగతులకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో గమనించండి. మనుషుల యొక్క సంగతులు ఆయన అంటున్నాడు ప్రాణం కాపాడుకుందాం అనుకుంటున్నారు, కానీ ప్రాణమును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించే సంగతులు దేవుని యొక్క సంగతులు. మనుషులకు ఈ లోకమందు ఉన్నంత వరకు బాగా బాగా చక్కని సౌఖ్యంగా బ్రతకాలనే కోరిక, కానీ ప్రభు అంటున్నాడు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ప్రాణం పోగొట్టుకునే సంగతుల గురించి ఆలోచించండి అని చెప్తున్నాడు. ప్రాణమును ద్వేషించే సంగతుల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే అప్పుడే మీరు నిత్య జీవం పొందుతారు అని లేఖనములో ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. ఈ లోకంలో మనుషులు ఇదిగో మరీ కరోనా వచ్చిన తర్వాత మనుషులకు శ్రద్ధ ఎక్కువైపోయింది, బ్రతకడం గురించి ఆశలు ఎక్కువైపోయాయి. ఏంటో ఏదో చేసేద్దాం అనుకుంటారు. ఇక రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో సంపాదించి గొప్పోళ్ళు అయిపోయి యాతన నరక యాతనండి అదంతా. ప్రభు యొక్క పిల్లలు దేవుని యొక్క మాటను హృదయపూర్వకంగా విశ్వసించినట్లయితే మన చుట్టూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చాలా సమాధానంగా, నెమ్మదిగా, తృప్తిగా, హాయిగా, సమాధానంగా బ్రతికే భాగ్యం కేవలము ప్రాణాన్ని ద్వేషించిన వారు మాత్రమే నెమ్మదిగా బ్రతకగలరు సోదరులారా. నా ప్రాణం కొరకు నేను ఆలోచించి నేనేమి కూడా చేసుకోలేను. రేపు నాకు ఏదైనా వ్యాధి రావడం నిర్ణయించబడింది అనుకోండి, అది రాకుండా నేనేమైనా చేయగలనా? మన చేతుల్లో ఏమైనా ఉందా? నాకు బాగా ఎప్పుడు నేను మంచి ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండిపోతున్నారా? నాకు మరణం పొందకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చావకుండా ఉన్న వాళ్ళని చూస్తున్నామా? కనుక ఈ లోకంలో ఎవరు ఎంతమంది ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, ఎంత ఉన్నత దశ కలిగి ఉన్నప్పటికీ మొత్తం అందరం కూడా చనిపోవలసిందే. ఏమీ లేని దారిలో అడుక్కు తింటూ ఎక్కడో దారి ప్రక్కన చింపిరి బట్టలు వేసుకుని బ్రతికే వాళ్ళు చచ్చిపోతారు. పెద్ద పెద్ద మంచి ఉన్నతమైన నివాసాలను ఏర్పాటు చేసుకున్న మరి ఎంతో సౌఖ్యంగా గాలి ఏ చెడుతనానికి మరి అసలు ఎక్కడ అవకాశం లేనంత బాగా, అంటే దొంగ కానీ దోపిడీ కానీ రాకుండా, ఎలాంటి మరి ఇబ్బందులు రాకుండా, ఏది సోకకుండా ఉండే అంత పగడబందీగా వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వారు కూడా చనిపోయేదేనండి. ఎవరుండేది ఏది లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అల్పమైన ప్రాణం కోసం ఇంత యాతన పడిపోతున్నారు, ఈ అల్పకాలం కోసం. కానీ క్రీస్తునందున్నవారు తన ప్రాణమును ద్వేషిస్తారు కనుక అసలు ఏ శ్రమ వచ్చినా లక్ష్య పెట్టాల్సిన పని లేదు. ఏ బాధలైనా పర్వాలేదు, నా ప్రాణాన్నే నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను, ఈ బాధలు నన్నేం చేస్తాయి అనే ఒక దృఢమైన సంకల్పముతో బ్రతికే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే పేతురుతో ప్రభు చెప్తున్నాడు, నీవు మనుషుల సంగతులను లక్ష్య పెడుతున్నావు, కానీ దేవుని యొక్క సంగతుల గురించి ఆలోచించవయ్యా. నీకు ఈ మరణం రాకూడదని చెప్పి నన్ను గురించి, నా కోసం ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నావు. అదే ప్రేమ కాదు. శరీరానికి మీకు ఈ బాధ, మీరు దేవుని పక్షంగా ఉండే వాళ్ళకి చాలా చాలా సదుపాయాలు చేయాలని చూస్తారు. ఇవన్నీ కూడా నీ శరీర సంబంధమైన మనసే సోదరులారా. శరీర సంబంధమైన మనసు. మీరు మీ పిల్లలకు చాలా సదుపాయాలు చేస్తారు, వాళ్ళని పాడు చేస్తారు. మీ పిల్లల విషయంలో మీరు చాలా తెలివైన వాళ్ళని బాగా పెంచుకుంటున్నాం అనుకుంటారు, కానీ మీరు చేసే ఆ అధికమైన ప్రాధాన్యత మీ పిల్లలకి ఇస్తారు కదా, ఆ ప్రాధాన్యతే వాళ్ళను చంపుతుంది, వాళ్ళ ఆత్మలను చంపుతుంది, వాళ్ళ యుగయుగాలు నరకంలో కాలిపోయేటట్లు చేస్తుంది. ఇది సత్యం. జాగ్రత్తగా గమనించండి. మీరు మనుషుల సంగతులను లక్ష్య పెడుతున్నారు, కానీ మీ చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళు అంత గొప్ప ఇంత గొప్ప అని వాళ్ళని చూసి మీ బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు. మన ప్రభు అయిన దేవుని యొక్క సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఆయన చెప్పేది ఎప్పుడు కూడా నీ ప్రాణమును ద్వేషించు. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. మీరు మీ ప్రాణాలను ప్రేమిస్తారు, దాన్ని పోగొట్టుకుంటారు.
కానీ ఈ లోకములో తన ప్రాణము ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎంత విలువైన మాట అండి! ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన విలువైన మాట సోదరులారా. కానీ ఈ మాటల భావం తెలియక ఆయన్ని విస్తారంగా దూషించేవాళ్ళు, ఆయన దేవుడే కాదనే మనుషులు ఆయనను ఎంత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారో మనము మన కన్నులారా చూస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధుల యొక్క సంగతులు తెలుసుకొనుట లోకానికి అసాధ్యం. కానీ పరిశుద్ధులను తయారు చేసిన దేవుని గురించి ఏం తెలుసుకోగలరు సోదరులారా? కనుకనే వాళ్ళ నోరు, వాళ్ళ నాలుకలు, వాళ్ళ పెదవులు విషముతో నింపబడి ఉంటాయి కనుక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు విషం కక్కుతూ ఉంటారు. కానీ ఈ లోకమందు అసలు వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏ పని మీద తండ్రి యొక్క కృపను పొంది ఈ లోకంలోనికి వచ్చామో, ఈ లోకంలో మన పనేంటో, మనం మార్పు చెందిన నాటి నుండి మరణం వరకు కూడా నమ్మకముగా పరిశుద్ధంగా ఎలా జీవించాలో వాటిని అనుసరించి ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన బ్రతుకు చాలదు. అలాంటిది ఇంకా వాళ్ళ సోది వీళ్ళ సోది అంతా మీదేసేసుకుంటే ఇక మన బ్రతుకంతా కూడా వృధా అయిపోతుంది. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మీ యొక్క సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవిత కాలము దేవుడు ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని ప్రభు నిమిత్తం ఉపయోగించుకొని మీ ప్రాణమును ద్వేషించి దానిని ప్రభు కొరకు మీరు ద్వేషించే అలాంటి శక్తివంతులైతే పరలోకము మీ సొంతం సోదరులారా అని రూఢిగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అయిన తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు మరి యొక్క మాట కూడా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులైనట్లయితే లోకము తన వారిని స్నేహిస్తుందట, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ప్రభువు లోకములో నుండి తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు మామూలు కారు, 12 మంది శిష్యులు. సరే, వాళ్ళల్లో ఒకడు సాతాను, అది వేరే విషయం. అయితే దేవుని యొక్క సన్నిధిలో తన అపోస్తలులతో చెప్తున్నాడు, మిమ్మల్ని నేను లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను, మీరు లోక సంబంధులు కారు. లోకము తన వారిని ప్రేమిస్తుంది, మిమ్మల్ని నేను వేరు చేశాను కనుక మీరు లోక సంబంధులు కారు అని చెప్పి తర్వాత అంటున్నాడు, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఈ లోకానికి దేవుని యొక్క పిల్లలంటే ఇష్టం ఉండదండి. నిజముగా దేవుని పిల్లలైతే ఇష్టం ఉండదు సోదరులారా. అక్రమము చేయుచున్న అబద్ధ బోధకులను అయితే చాలా ఇష్టపడుతుంది లోకం. ఎందుకంటే వాళ్ళు దేవునికి విరోధులే కనుక, వాళ్ళు కూడా సాతాను సంబంధులే కనుక వాళ్ళంటే సాతానికి కూడా ఇష్టమే, లోకానికి కూడా ఇష్టమే. కానీ ప్రభు యొక్క శిష్యులను గురించి ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని నేను లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాను, మీరు లోక సంబంధులు కారు, అందుకే మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులు అయితే అది మిమ్మల్ని ప్రేమించేదే అని ప్రభు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. లోక సంబంధులు దేవుని యొక్క సంగతులను గ్రహించగలరా సోదరులారా? వాళ్ళు ఎంతసేపు ఈ లోక సంబంధులు లోకం చుట్టూ తిరుగుతూనే ఈ లోకములోనే బ్రతికే దాని గురించి గొప్పగా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, బాగా సంపాదించాలి, బాగా సుఖాలు అనుభవించాలి, బాగా సౌఖ్యంగా తిరిగి మొత్తం అంతా అయిపోయి బాగా చచ్చిపోయి చక్కగా చచ్చిపోయిన తర్వాత పురుగులు కూడా చాలా బాగా తినాలి. ఇదే కదండి లోకంలో మానవ జీవన వ్యవస్థ నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రాణము ద్వేషించే సంగతులను, దేవుని యొక్క సంగతులను మీరు జాగ్రత్తగా ఈ రెండిటి వ్యత్యాసాన్ని చూడండి. మనుషుల సంగతులు, దేవుని సంగతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో గమనించండి. మనుషుల సంగతులు ఈ లోకం చుట్టూ త్రిప్పుతాయి, దేవుని యొక్క సంగతులు పరలోకం వైపు మనస్సును త్రిప్పుతాయి సోదరులారా. రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి చదువుకుందాం. శరీరానుసారులు శరీరం విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు ఆత్మానుసారులు అన్నాడు. అనగా
మనుష్యుల సంగతులు కేవలము శరీరానుసారులే. మనుష్యుల సంగతులను అనుసరించు వారంతా శరీరానుసారులు. అనగా శరీరం యొక్క ప్రాధాన్యత దీని గురించే మనుషులు ఆలోచిస్తారు. అదే దాన్నే మనం ఏమంటున్నాం, ఈ లోకములో బ్రతుకుటను గురించి ఆలోచిస్తారు. అనగా ఈ లోకమందు తమ ప్రాణాలు సుఖపెట్టుకోవటం కొరకు ఆలోచిస్తారు. కనుక ప్రభువు చాలా క్లియర్గా తమ ప్రాణమును ప్రేమించువారు దాన్ని పోగొట్టుకుంటారు అని తేల్చి చెప్పేశాడు సోదరులారా. అయితే అపోస్తుడైన పౌలు దాన్ని చక్కగా ఇంకా విడమర్చి చెప్తున్నాడు. ఏమనంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు అని చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అన్నాడు. మనుష్యుల సంగతులు కూడా దేవునికి విరోధమైనవే. అందుకే వెంటనే ప్రభు సాతానా నా వెనుకపో అన్నాడు. నువ్వు చనిపోవద్దు, అమ్మో నీకు మరణం రాకూడదు. ప్రభువేమో నేను చనిపోవాలి, మూడవ దినాన తిరిగి లేస్తాను అనేసి అని చెప్తుంటే పేతురు అంటున్నాడు, అది నీకు దూరం అవునుగాక, ప్రభువా నీ మరణం దూరం అవునుగాక, సాతానా నా వెనుకకు పొమ్ము అని ప్రభువు చేత గద్దించబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. మనుష్యుల సంగతులు అనగా శరీర సంబంధమైన సంగతులు ఇవన్నీ కూడా దేవునికి చాలా విరోధంగా ఉన్నాయి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని సంగతులను విశ్వసించిన వారు ఆత్మానుసారులు, ఆత్మ కొరకే జీవిస్తారు, ఆత్మ సంబంధులుగా జీవిస్తారు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమున ఉన్నదని ఈ యొక్క భాగంలోనే చాలా తేటగా వ్రాయబడి ఉన్నాయి. ఇక మొదటి కొరింథీ పత్రికలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఒక మనుష్యుని సంగతులే అతనిలో ఉన్న మనుషుని యొక్క ఆత్మకే గాని ఇంకెవరికి తెలుస్తాయి. అలాగే దేవుని యొక్క సంగతులు కూడా దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఎవరిలో దేవుని ఆత్మ ఉంటుందో వారికి మాత్రమే దేవుని సంగతులు అర్థమవుతాయి, గ్రహించగలుగుతారు, విశ్వసించగలుగుతారు. సోదరులారా, ఒక మనుషుడు మీరు చూడండి, మీ హృదయాల్లో ఏవేవో ఆలోచిస్తారా? ఎవరికైనా తెలుస్తాయా? ఎవరికీ తెలియవు. ఈ భూమండలం మీద మొత్తానికి మరుగు చేసి మన లోపల భద్రంగా వాటిని మనం దాచగలిగినంత మరి స్థలం హృదయంలో ఉంది. కనుక మన ఆలోచనలు తెలియకుండా ఒక మనిషిని యొక్క సంగతులు ఆ మనిషిని యొక్క ఆత్మకే కానీ ఎవ్వరికీ తెలియవు. అలాగే దేవుని యొక్క సంగతులు కూడా దేవుని ఆత్మ కలిగిన వారికే కానీ మరెవ్వరికీ తెలియవు. సోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథం అందరి చేతుల్లో ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా ఎందుకు లేఖనాలు అపార్థం చేసుకొని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బోధిస్తున్నారు? లేఖనాలు పైగా చేతిలోనేమో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, ఆలయంలోనేమో చక్కగా బోధకుల్లాగా నిలబడిపోతాడు, ఇష్టం వచ్చిన కారు కూతలన్నీ కూసేస్తారు. అసలు దేవుని సంగతులు శరీర సంబంధమైన సంగతులు విరోధంగా ఉంటే అసలు పూర్తిగా శరీర సంబంధంగానే బోధిస్తున్నారే ఈ చర్చిల సోదరులారా. నిజంగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు లేకపోయినట్లయితే వాళ్ళకి కలిసి రావాలి, వాళ్ళకి అన్నిటి కూడా ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఉద్యోగం రావడానికి ఇవన్నీ కూడా శరీరం కొరక, ఆత్మ కొరక? ఇలాంటి శరీర సంబంధమైన ప్రార్థనలు చేస్తున్నారు కదా, వీళ్ళందరూ దేవునికి విరోధులు కారా? శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు. వీళ్ళందరూ మరణాన్ని కాదా బోధిస్తున్నారు? జనాలందరినీ చంపడం కాదా? వాళ్ళు చచ్చేది కాకుండా ప్రజలందరినీ చంపట్లేదా చర్చీలు పెట్టి? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు, అనగా దేవుని యొక్క సంగతుల మీద మనసు పెడతారు, అనగా తమ ప్రాణములను ద్వేషించే సంగతులను నేర్చుకుని సజీవముగా వారి ప్రాణములు కాపాడుకుంటారు, నిత్య జీవం పొందుతారు. సోదరులారా, దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త కఠినంగా అనిపించినప్పటికీ ఇది సత్యం. ఈ దినం దీని అవసరత తెలియకపోవచ్చు. ఒక్క దినాన దేవుని మాట ఎక్కడైనా దొరుకుద్దా అని పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరుగుతారు. కానీ దొరకని రోజులు రాబోతూ ఉన్నాయి. సత్య సువార్త దొరకని రోజులు రాబోతూ ఉన్నాయి. నేడు అను సమయం సద్వినియోగం చేసుకునండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో
శక్తిని సంపాదించుకోనండి. రాబోయే దినాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు సమర్థవంతులై వాటన్నిటిని ఎదిరించడానికి శక్తివంతులు అవుతారు. కనుకనే ప్రభు యొక్క కృపచేత ఒక మనిషిని యొక్క సంగతులు ఆ మనిషి ఆత్మకే కానీ మరెవరికి తెలియను. అలాగే దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళకు తెలుస్తుంది. ప్రతివాడు బైబిల్ చదివేసి ఏదో యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒక ఆడదో ఒక మగాడు కూర్చొని 4 మాటలు విమర్శించుకుంటా 4 మాటలు చర్చించినట్లు ఎగతాళి చేసినట్టు మాట్లాడినంత మాత్రాన వాడికి బైబిల్ అర్థమవుతుందా? పరిశుద్ధ దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మ కలిగిన వాడికి అర్థమవుతాయి. కానీ ప్రతి దద్దమ్మకు దేవుని యొక్క మాట అర్థమైతే ఇంకా దేవుడు అవసరత లేదు సోదరులారా. కనుక దేవుడు పరిశుద్ధుడైనలాగున ఆయన మీరును పరిశుద్ధులయ్యుండుడి అని హెచ్చరిక చేశాడు. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరు దేవుని మాటను హృదయమందు విశ్వసిస్తారో, ఎవరు తమ ప్రాణములను ద్వేషించే భక్తిని అనగా దేవుని యొక్క సంగతులను మనస్కరిస్తారో అట్టి వారికే పరిశుద్ధ లేఖనాలు అర్థమవుతాయి. మనుష్యుడా నీకు శ్రమ అని ఒక దినాన పరిశుద్ధ గ్రంథాన్ని హేళన చేయటానికి ఉపయోగించుకున్న వాళ్ళందరూ శ్రమల పాలైపోవటానికి పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళందరూ గాఢాంధకారంలోనికి పరిగెడుతూ ఉన్నారు సోదరులారా. కటిక చీకటిలో భయంకరమైన మట్టులేని పాతాళానికి పరిగెడుతూ ఈ లోకంలో వాళ్ళకి నలుగురు మనుషుల బలం ఉందని చెప్పేసి రెచ్చిపోయి వెర్రవీగి మరి విరుచుకు పడిపోతున్నారు. కానీ క్రైస్తవ్యం మీద నిజానికి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడిన సంగతులు కనుక మీరు ఆలోచన చేసినట్లయితే దేవుడు సత్యవంతుడు. ఆయన తన సత్యమును అభిలాష కలిగిన వారికి, సత్య విషయంలో అభిలాష కలిగిన వారికి అనుగ్రహిస్తాడు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి తెలియచేయడు. దేవుని యందు నమ్మకము కనుపరిచి సంపూర్ణ విధేయత కనుపరిచిన వారికే క్రీస్తు వాక్యం కూడా అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఈనాడు లోకంలో ఉన్న ప్రజలకు అర్థం కాలేదు, అబద్ధ బోధకులకు అర్థం కాలేదు. ఈనాడు అబద్ధ బోధకులను అనుసరించుచున్న వారందరూ కూడా చావును కోరుకొని గోతులోనికి వెళ్ళిపోతున్నారు. అది సంఘం కాదు, గొయ్యి. అది ఒక భయంకరమైన ఊబి సోదరులారా. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ్యము కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో దయచేసి ఈ లేఖనాలు మీరు ఆలోచన చేయండి. మనుషుల యొక్క సంగతులా నీకు కావాల్సింది? దేవుని యొక్క సంగతులను వెంబడిస్తావా? నీవు నిర్ణయం చేసుకో. అంతేకాకుండా ప్రభు అయిన తండ్రి ఏమని తెలియచేస్తున్నాడో మరి యొక్క అనుభవాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇది తరచూ మనం మాట్లాడుకుంటాం. కానీ ఈ సందర్భంలో 2 మాటలు ఇక్కడ కూడా నేను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూసినట్లయితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ సంగతి ఏ సంగతి? అదేదనగా మన పితరులకు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఆ సంగతులన్నిటినీ చెప్తున్నాడు. చూడండి, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించరు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలా అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిన వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కనుక వారందరూ అరణ్యములో సంహరించబడ్డారు. మనం ఆ విధంగా కాకూడదు అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఎంత చక్కగా తెలియచేస్తూ ఉంటే అసలు ఎప్పుడైనా వీటిని మనసును పెట్టి ఆలోచించారా? ఎవడో ఒకటి పెట్టాడు, ప్రభు సర్వాధికారి అనేసి నేను దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నానని నీ మూలాలేదో చూసుకో, లేక నీవు నీ బ్రతికేంటో చూసుకొని రండి. నా మూలము నా పితరులు, నీ పితరులు ఎవరో చూసుకో అంటున్నాడు. నా పితరులు, నా మూలములు అన్నీ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసునందు అబ్రహాము సంతానములో చేర్చబడి దేవుని యొక్క స్వాస్థ్యమైన జనులకు ఆయన చేసిన నిబంధనలో, విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులలో క్రైస్తవ జీవితాన్ని స్థిరపరచుకొని రాజమార్గంలో ప్రయాణం చేసే చక్కని పద్ధతిని నేర్పిన నా పితరులు, వారి మూలాలే నా మూలం. ఈ లోకంలో ఏది కూడాను సోదరులారా నాకు మూలము కాదు. నాకు దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపలు పరిశుద్ధులే
పరిశుద్ధులే, నీతిమంతులే, సత్యమైన మార్గమే ప్రభు అయిన క్రీస్తునందు అనుగ్రహించబడిన ఈ కృపలన్నీ కూడా స్వాస్థ్యముగా పొందుటకు నాకు మూలములుగా ఇచ్చిన పరలోకపు తండ్రికి ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తూ చూడండి, ఇక్కడ పితరులు వాళ్ళందరూ కూడా ఐగుప్తుల నుండి ప్రయాణమై వచ్చారు, కానీ వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కనుక వాళ్ళు అరణ్యములో సంహరించబడ్డారు. ఆ విధముగా మనం సంహరించబడకుండా, యాత్రలో మిగిలిపోకుండా, లేకపోయినట్లయితే అంత బాగానే ఉన్నాం అనుకుంటా నరకానికి పోకుండా సోదరులారా, పరలోకం వైపు మన చక్కగా ప్రయాణ పద్ధతిని కొనసాగించే విధానాన్ని తండ్రి తన సన్నిధిలో నుండి మనకి బోధిస్తూ ఉన్నాడు. కనుక ఇటు లేఖనాలు మనసును పెడతారని చాలా ఆశతోటి ఈ సంగతులు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ సంగతులన్నీ 6వ వచనంలో చెప్తాడు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు. వారు ఆశించిన ప్రకారం అనగా వాళ్ళందరూ చెడ్డవాటిని ఆశించారట. పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు చెడ్డవాటిని ఆశించినట్లు మనము వాటన్నిటినీ అసహ్యించుకొని చక్కగా పరిశుద్ధంగా జీవించడానికి వారందరి గురించి తెలుసుకునండి. ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు అందుకే భక్తుడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము జాగరూకులమై బ్రతకటానికి ప్రభు అయిన తండ్రి మనకు చూపిస్తున్న రాజమార్గాన్ని దయచేసి స్పష్టంగా చూడండి. 11వ వచనం కూడా చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వాళ్ళకైతే సంభవించాయి, యుగాంతమందున్న మనకు వ్రాయబడి ఉన్నాయి. మీరు కూడా మీ మనస్సులను జాగ్రత్తగా దేవుని యొక్క భయముతో నింపుకొనండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ప్రతి అనుభవంలోనూ కూడా ప్రభువును స్తుతించండి. ప్రతి నీతి కార్యము చేయటానికి వెనక తీయకండి. ప్రభువునందు ఆయన ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుటకు మీ ప్రాణములను ద్వేషించే సంగతులను ప్రభువు తెలియచేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో ఇది సత్యము సోదరులారా. ప్రాణాన్ని ద్వేషించేదే క్రైస్తవ జీవితం. ప్రాణాన్ని ప్రేమించేది మనుషుల యొక్క సంగతులు, శరీర సంబంధమైన సంగతులు, ఈ లోక సంబంధమైన సంగతులు అనే సత్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయమని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నాను. ఏదో నాకేమీ అధికారం లేదు, దేవుని యొక్క కృప చేత ఆయన చెప్పమన్న మాట చెప్తున్నాను అంతవరకే. కానీ మీరందరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా, ఆయన మహిమ కలిగిన పట్టణానికి వారసులుగా, ఆ పరిశుద్ధులతో సంపూర్ణ సిద్ధి పొందిన వారితో మనము కూడా కలిసిపోవటానికి తండ్రి చూపిన మార్గంలో నమ్మకంగా జీవిద్దాం అని మాత్రమే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే లూకాసు వార్త 12వ అధ్యాయంలో 13వ వచనం నుంచి, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవల్లని నా సహోదరునితో చెప్పు అంటున్నాడు. నా తండ్రిది చాలా ఆస్తి. బోధకుడిది అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నా సహోదరుడు తను నాకు న్యాయంగా పంచడం లేదు, అందుకని నా పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని అడిగాడు. ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇది మనుషుల యొక్క సంగతులు ఇలా ఉంటాయి సోదరులారా. న్యాయంగా పంచిపెట్టమని మనుషుల యొక్క సంగతులలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయన, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించను? నన్నెవరు నియమించారు? మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒక్కని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పాడు. నా తండ్రి ఆస్తి, నా సహోదరుడు నాకు సమంగా భాగాన్ని ఇవ్వటం లేదు, కొంచెం చెప్పు బోధకుడా అని అడుగుతున్నాడు. ప్రభు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పోయి మీ మీద తీర్పరిగా కానీ పంచిపెట్టువానిగా కానీ నన్నెవరు నియమించారు? నా పని అది కాదు, మీ పని కూడా అది కాదు. అసలు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. దేవుని యొక్క సంగతులు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు చూడండి. మీకు ఒకని కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలము కాదు అనగా, ఏదో నాకు ఇంత ఆస్తుంది, నాకు అంత ఉంది, నాకు అంత కలిసి వచ్చింది, నాకు ఎంత కలిసి వచ్చింది, నాకు అంత ఉంది, ఎంత ఉందని సంపాదించుకుంటున్నారు. కానీ మీకు అది విస్తరించిపోవటం వలన మీరు పరలోకానికి కూడా వెళ్ళరు. చాలా జాగ్రత్త. చూడండి, ఆయన అంటున్నాడు, ఏ విధమైన లోభమునకును ఎడమియక. లోభము అనగా ధనాపేక్ష. ఏ విధమైన లోభమునకు
ఎడమీయక జాగ్రత్త పడుడి. ఆ ధనాపేక్షలో పడిపోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. అయినను ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మనుషుల యొక్క సంగతులు, జాగ్రత్తగా పంచిపెట్టే సంగతులు, లోకంలో మా తండ్రిది ఇది మాకు మాకు వాటాలని పంచిపెట్టుకునే సంగతులు, ఇవి శరీర సంబంధమైన సంగతులు, ఇవి మనుషుల సంగతులు, ఇవి లోక సంబంధమైన సంగతులు. సోదరులారా, ఇవన్నీ దేవునికి విరోధముగా ఉంటాయనే సత్యాన్ని తెలుసుకొనండి. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఏ విధమైన లోభమునకు ఎడమేయొద్దు. మీరు డబ్బు గురించి ఆలోచించుకొని మీ ప్రాణాలను పోగొట్టుకోవద్దు. మీకు సంపద పెరిగే కొద్దీ, సంపద పెరిగిపోయే కొద్దీ పాపం పెరిగిపోతుంది. చాలా జాగ్రత్త. కనుక డబ్బు మీద ఎందుకయ్యా వ్యామోహం, డబ్బు మీద ఎందుకు ఆకాంక్ష? డబ్బు కోసం అంతగా మీరు దానికి ప్రాధాన్యతనిచ్చినట్లయితే మీ ప్రాణాలు పోతాయి అని చెప్పి ప్రభువైన తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ సందర్భంలోనే ఒక మాట నేను మీకు చెప్తాను సోదరులారా. హోషేయ గ్రంథంలో ప్రవక్త అయిన హోషేయ ద్వారా ప్రభువు తెలియచేసిన చక్కని ఒక మాట చదువుకొని మనము మళ్ళీ మన భాగంలోనికి వచ్చేద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి, గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చదును అంటున్నాడు. కలిమి కలిగే కొలది అధిక పాపాలు వస్తాయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపం డబ్బు మనం కష్టపడి సంపాదించుకుంటే తప్పేముంది, ఇదేంటి పాపం అని చెప్తారు అని మీరు భ్రమపడకండి. కష్టపడి సంపాదించుకుంటే మీకు డబ్బు వస్తుంది అనుకుంటున్నారు, దాంతోపాటు పాపం వచ్చేస్తుంది. చూడండి, ప్రభువు ఆయన యొక్క లేఖనాలలో ఈ లోకమందు మీకు లాజరు ధనవంతుడు గురించి ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ధనవంతుడు బహుగా సుఖపడుచున్నాడు అనగా తన యొక్క జీవితంలో ఏ పాపం చేసినట్లు లేదు పరిశుద్ధ గ్రంథంలో, కానీ బహుగా సుఖపడుతున్నాడు. కనుకనే ఆ సుఖమే తనని అగ్నిలోనికి త్రోసుకొని తీసుకువెళ్ళిపోయినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. లాజరు తన యొక్క పేద స్థితి ప్రభువు నిమిత్తము పేదవాడైపోయాడు. లాజరు దరిద్రుడైపోవడానికి గల కారణము తను విశ్వాసిగా ఉన్నాడు. కనుక లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనందరికీ బాగా తెలిసిన సంగతులు. కనుక దేవుని యొక్క సత్య గ్రంథంలో ప్రభు తెలియచేసిన మాట ప్రకారముగా మనం ఏ విధముగా ఈ లోకమందు తగినంత వరకే ఆశించాలో, తగుమాత్రపు దానిలోనే మనం తృప్తి చెందాలో, అలాంటి తృప్తి పడాలన్నా, మనసు రావాలన్నా కూడా అది ప్రాణాన్ని ద్వేషిస్తేనే వస్తుంది. కానీ అనగా దేవుని సంగతులు విశ్వసించిన వారిలోనే ఉంటుంది. కానీ ప్రాణాన్ని ప్రేమించే మనుషుల సంగతులలో ఉన్న వారికి ఎంతున్నా చాలదు. లోకంలో ధనవంతులు చూస్తున్నాం కదా, వాళ్ళకి ఏదున్నా చాలదు. ఆ ధనవంతులు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే ఎన్నో వాళ్ళకి అదే కదండి మిగిలింది పాపం. నిజంగా వాళ్ళ యొక్క నిజంగా దుస్థితికి జాలిపడండి సోదరులారా. ఎందుకంటే నెలలో తరబడి ఆ పెళ్ళిళ్ళు, ఆ విందులు, ఆ వంటలంట అసలు అదేదో గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యనే ఎక్కడ యూట్యూబ్లోనే ఉంది 2500 రకాల వంటలంట. ఎన్ని తిన్నా చివరికి మిగిలేది చావే. ఎంత గొప్ప చేసినా, ఎంత ధనికులైనా, ఎంత హోదాలో ఉన్నా, ఎంత ఉన్నత దశలో ఉన్నా ఘోరమైన చావుకే సోదరులారా. కానీ ప్రభు యొక్క మాటను విశ్వసించి ప్రాణాన్ని ద్వేషించినట్లయితే ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా తగుమాత్రం బ్రతుకుతాం. ఒకానొక దినాన ప్రభు యొక్క మహిమలోనికి చేర్చబడతాం. ఇంత గొప్ప కార్యాలు ప్రభు మనకి నేర్పిస్తూ ఉంటే ఇంకా మనం మన ప్రాణాన్ని ప్రేమించుట ధర్మమేనా? ప్రాణం గురించి ప్రేమించి నాశనానికి వెళ్ళిపోవుట అది నీకు ఇష్టమా? ఒకసారి ఆలోచన చేసుకోనండి అని తండ్రి యొక్క దేవుని లేఖనములలో చాలా తేటగా మనకు బోధిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 28, 29 వచనాలు చదువుకుందాం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుతున్నారని చెప్పాను. అందుకు పేతురు, అపోస్తులును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అని ప్రత్యుత్తరం చెప్పారు. ఏమండి,
ఆనాడు ప్రభు యొక్క శిష్యులు చేసిన నేరం ఏంటి, వాళ్ళు చేసిన పాపం ఏంటి సోదరులారా? అనేకులకు స్వస్థతలు జరుగుతున్నాయి, అనేకులకు మేలు చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, నిజముగా ఒక పక్షవాతంతో మంచంలో పడి ఉన్న వ్యక్తి తను ఏం కోరుకుంటాడు? నిజముగా నాకు క్షేమం కలిగితే బాగుండు, నేను లేచి తిరిగితే నా పనులు నేను చేసుకోగలిగితే బాగుండని ఆశించడం కనీస ఆశలు ఉండవా? అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి వాళ్ళు బాగు చేసి, వాళ్ళు ఎక్కడ చూసినప్పటికీ ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల తలుపులు తీసి దేవుని యొక్క దూత వాళ్ళు మరలా వచ్చి తెల్లవారే వెళ్ళి మీరు మామూలుగా బోధించండి అని చెప్పి బోధిస్తూ ఉన్నారు సోదరులారు. మీరు ఆ భాగం అంతా చదువుకోండి. అలాంటి సందర్భంలో ఆ బోధిస్తూ ఉన్న వాళ్ళని మరలా తీసుకొచ్చి వాళ్ళని ఏమంటున్నారో తెలిసినా చూడండి. ప్రధాన యాజకుడు వారిని చూసి, ప్రధాన యాజకుడు చేయాల్సింది దేవుని సేవ, దేవుని యొక్క పని, దేవుని సత్యాన్ని ప్రకటన చేసి ప్రజలను ప్రభు కొరకు సిద్ధపరచవలసిన పని చేయవలసిన వాడు. ఆ ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు చూడండి. అబద్ధ బోధకుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, సత్యం ప్రకటించవలసినవి ఎలా ఉంటాయో మనం ఎన్నో వీడియోస్లో చెప్పుకుంటూనే ఉన్నాం. చూడండి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితముగా మీకు ఆజ్ఞాపింపలేదా అంటున్నారు. అసలు ఆ రోజుల్లోనే ఉందండి. అపోస్తుల కాలంలోనే ప్రభునామాన్ని బట్టి బోధించకూడదని ఆనాడు ఉన్న భక్తుల్లాంటి చలామణి అయిపోతున్న వాళ్ళే ప్రభునామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు సోదరులారా. ఈ రోజుల్లో ఈ రిస్ట్రిక్షన్స్ రావడం పెద్ద పనా, పెద్ద వింత, లేకపోతే ఇది ఏమన్నా క్రొత్త సంగత? ఆది నుండి కూడా క్రీస్తు సువార్తకు అభ్యంతరములే. క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న నాట నుండి యుగ సమాప్తి వరకు సత్య సువార్తకు ఆటంకాలే వస్తాయి అంతే. ఎందుకనగా ఈ లోకము అపవాది యొక్క అధీనములో ఉంది. ఈ లోక అధికారి సాతాను. వాడి మనుషులందరూ కూడా వెచ్చలవిడిగా విర్రవీగి రెచ్చిపోయి దేవుని యొక్క పనికి అభ్యంతరాలు కలుగు చేస్తారు. అయినప్పటికీ మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. లోకములో మనం చనిపోయేలోగా మన పౌరస్థితి పరలోకమందున్నదని విశ్వాసముతో నిరీక్షణతో మరి మన యాత్ర ముగించుకొని వెళ్ళవలసిన స్థితిని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆనాడు అపోస్తలులకు చెప్తున్నాడు ప్రధాన యాజకుడు, ఈ నామంలో మీకు ఎక్కడ బోధించొద్దని మేము మీకు ఆజ్ఞాపించలేదా అని. ఈ యొక్క ప్రదేశాన్ని యెరూషలేమును ఆ మనుషుని యొక్క హత్యతోటి నింపాలని, అతని యొక్క ఈ మనిషిని హత్య మా మీదకి తేవాలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురు అపోస్తలులు ఏమన్నారో తెలుసా? మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా అని చెప్పారు. అనగా మీరు ఆజ్ఞాపించడం ఏంటి, మేము చేయడం ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, వివేకము కలిగిన క్రైస్తవ జనాంగమా, బుద్ధి కలిగిన క్రైస్తవ జనాంగమా, ఈ మాటలు మీ మనస్సులో స్థిరపరచుకోనండి. మీరేదో వద్దని చేతి మేము మానేస్తామా అని వాళ్ళు ఏదో వ్యంగ్యంగానో తిరుగుబాటుగానో మాట్లాడలేదు. వాళ్ళు అంత చక్కగా చెప్తున్నారంటే, మనుషులకు కాదు మేము దేవునికే లోబడవలను కదా అన్నారు. మీరేదో ఆజ్ఞలు పెడతారు, మీ అధికారం ఉంది కాబట్టి మీరు పెడతారు, పెట్టుకోండి. కానీ మా అధికారి మా ప్రభువు ఉన్నాడు, ఆయన చెప్పినట్లు మేము చేయాలి కదా. కాబట్టి మేము మనుషులకు కాదు దేవునికే లోబడవలను కదా అని స్పష్టముగా తెలియచేశారు అపోస్తులు. వాళ్ళు పరిశుద్ధులు కనుక, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా భూలోకమును తల్లక్రిందులు చేసే శక్తివంతులు కనుక అంత ధైర్యముగా వాళ్ళకి చెప్పారు. అంటే మీరు ఏం చేసుకున్నా మమ్మల్ని చేసుకోండి, కానీ మేము మాత్రం మా తండ్రి మాకు ఆజ్ఞాపించినదే చేస్తాం, కానీ మీ ఆజ్ఞలు పాటించవలసిన అవసరత మాకు లేదు. అలానాడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు కూడా నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను పాటించలేదని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసి వీళ్ళు ఎదిరించినందుకు 7 అంతలుగా దాన్ని చేశాడు. వాళ్ళకి ఏమైనా అయిందా? ఆనాడు చక్కగా నెబుకద్నెజరు ఏంటి నేను ముగ్గురినేస్తే 4 కనిపిస్తున్నారని వాళ్ళని తీసుకురమ్మనేసి బయటికి రండి అని పిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు అలా జరగదు, మనల్ని అగ్నిలో వేస్తే కాలిపోతాం. అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంత భక్తి కలిగిన వారమని కాదు కానీ సోదరులారా, ఆనాడు నియమం వేరు. కానీ ప్రస్తుత కాలంలో
మన ప్రాణము పోగొట్టుకొనుట, ప్రాణము ద్వేషించే నియమం ఉంది. మన ప్రభువునే సిలువ వేశారు, చంపేశారు. ఆయనను వెంబడించుచున్న మన యొక్క జీవితాల్లో మనకు కూడా నిశ్చయముగా అనేక నిందలు, అవమానాలు, దూషణలు, హింసలు అన్నీ కలుగుతాయి. కానీ వాటన్నిట్లలో మనం ధైర్యముగా నిలిచి ఉండాలి. కానీ పిరికి వారికి దేవుని రాజ్యంలో చోట్లేదు సోదరులారా. కనుక ధైర్యముగా దేవుని కొరకు జీవించవలసిన ఆవశ్యకతను మనము కలిగి ఉండాలని అపోస్తుల ద్వారా మనకు తండ్రి ఈ దినం హెచ్చరిక దయచేస్తూ ఉన్నాడు. మేము మనుషులకు కాదు, దేవునికే లోబడవలను కదా. కనుక ఆయన పని చేయాలండి, అది మా విధి. మీరు ఎన్ని నియమాలు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి, కానీ మేము మా తండ్రి యొక్క ఆజ్ఞను మాత్రమే అనుసరించి జీవిస్తామని చెప్పే దృఢమైన సంకల్పం కలిగిన విశ్వాసులు ఈనాడు చాలామంది కావాలి సోదరులారా. అందరూ అలాగ తయారవ్వాలి సోదరులారా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క ఘనత, ఆయన మనకిచ్చే ఆధిక్యత ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎలాగపోతాం? ఈ లోకంలో ఉన్న సుఖభోగాల నిమిత్తము ఆశించి, ప్రభువును శోధించి, ప్రభువును ప్రార్థన చేసి, ఎంత మాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఆయన్ని శోధిస్తూ ఉన్నారు. కానీ ప్రభువా నీ కొరకు జీవిస్తాం నాయన, ఎటువంటి శ్రమైనా నాకు పర్వాలేదు, నేను నా ప్రాణాన్ని ద్వేషించి నీ కొరకు నా ప్రాణం పోగొట్టుకునే నిజమైన క్రైస్తవురాలుగా నేను బ్రతుకుతానని పట్టుదల కలిగి నిబంధన చేసుకొని నా విశ్వాసులు తయారు కావాలి సోదరులారా. అలాంటి కృప మనం కూడా పొందాలని తండ్రి ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి అర్హతను మనం కూడా సంపాదించుకోవాలని తండ్రి ఆశిస్తూ ఉన్నాడు. అయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అన్నాడు. మనుషులను సంతోషపెట్టువాడు క్రీస్తు దాసుడు కాడు. అది దేవుని యొక్క నియమము, దేవుని యొక్క సంగతులు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాయి. మనుషులను సంతోషపెట్టువాడు, మనుష్యుల సంగతులను ఆలోచించువాడు శరీర సంబంధి వాని యొక్క మనస్సు మరణానికి పరిగెడుతూ ఉంది. వాని యొక్క మనస్సు దేవునికి విరోధమైనది, శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడంతే. కనుక మనుషులను సంతోషపెట్టువాడు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెట్టలేడు. మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను ఇప్పటికీ నీ క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అంటున్నాడు. మరి మనం ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ప్రభువును సంతోషపెట్టినట్లయితే ఒక్కనొక దినాన క్రీస్తు వారిగా, క్రీస్తు యొక్క సంబంధులుగా, క్రీస్తు రాజ్యానికి వారసులుగా. సోదరులారా, ఇది వినడానికి బాగుంటుంది, చేయటానికి కష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడో ప్రాణం పోయేది, ఆ పోయిన తర్వాత సంగతులు ఎందుకు ఇప్పుడే అనుకునేవాడు విశ్వాసి కాదు. దేవుని యొక్క మాటలు పట్టుదలతో, నా కుమారుడా నా మాటలు నీ హృదయమును పట్టుదలతో పట్టుకొనిమ్ము, నీ హృదయం గట్టిగా పట్టుకున్నట్లయితే నువ్వు బ్రతుకుదు అని చెప్తాడు మహాజ్ఞాని. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విశ్వాసి ప్రభు యొక్క సంతోషాన్ని ఆలోచన చేసి ప్రభువును సంతోషపెట్టేవారిగా ఉండాలి. కానీ మనుషులను సంతోషపెట్టే పద్ధతిలో భక్తిగా మనం ఉండలేము. బోధకుడు మనుషులను సంతోషపెట్టే బోధలు చేసినప్పటికీ అట్టివాడు శాపగ్రస్తుడని కూడా అదే భాగంలో వ్రాస్తాడు అపోస్తులైన పౌలు. కనుక పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, నాకే మనుషుల దయ అక్కర్లేదు, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నాను, మనుషులను సంతోషపెట్టేవాడను కాను. అలాగైతే నేను దేవుని సేవకునే కాదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి భక్తిని మనం కూడా అలవర్చుకోవాలని, మనుష్యుల సంగతులను ఆలోచన చేయకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట పేతురుతో ఎందుకు చెప్పాడో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. పేతురును వెంటనే అంటున్నాడు కదా ప్రభు, సాతానా నా వెనుక వెళ్ళిపో అన్నాడు. అనగా తన ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులు అనే విషయం మర్చిపోకండి. చివరిగా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూడండి. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు
కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అంటున్నారు. చూడండి, దేవుని యొక్క కుమారుణ్ణి ఆనాడు యూదులు అంటున్నారు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుని కుమారుణ్ణి అని చెప్పుకొని దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవటం వల్ల అక్కడ విషయం ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి నువ్వు చెప్పుకుంటున్నావు కదా, అందుకే మేము నేను రాళ్ళతో కొట్టాలి, నువ్వు దేవదూషణ చేస్తున్నావు, నీవు దేవునితో సమానుడిగా చేసుకుంటున్నావు. ఎందుకంటే నేను నా తండ్రియు 30వ వచనంలో ఏం చెప్పాడు, నేను నా తండ్రియును ఏకమై ఉన్నామని చెప్తున్నావు. కనుక యూదులందరూ రాళ్లతో కొట్టాలని చూశారు. క్రీస్తు ఈ లోకంలో నేను దేవుని కుమారుడని ఆయన ఒక్కడని చెప్పుకున్నాడా? లేదు సుమా. పరలోకమందున్న తండ్రి నా కుమారుని ఈ లోకంలోనికి పంపిస్తున్నాను, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించునని ప్రవచనం లేదా? కీర్తనలో 2వ కీర్తనలో ఎంత చక్కగా చెప్పాడు, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించునని చెప్పలేదా? నా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలిగిన వాడని ప్రభు చెప్పలేదా? నా కుమారుని యందు నేను ఆనందించుచున్నానని చెప్పలేదా తండ్రి? తండ్రి కుమారుని పంపిస్తే కుమారుని యొక్క సత్యమును అంగీకరించలేక, అనగా శరీరాల్ని బాగా స్వస్థతలు అద్భుతాలు చేసి ప్రేమించండి, మీకు అన్నీ కలిసి వస్తే మీకు అన్నీ దీవెనలు అని చెప్పినట్టయితే ఆయన అంగీకరించేవాళ్లే. కానీ ఆయన సత్యమును చెప్పుచున్నాడు, అనగా ప్రాణమును ద్వేషించే సంగతులు చెప్తున్నాడు. కనుక ఆయనను అందరూ కూడా ద్వేషిస్తూనే ఉన్నారు సోదరులారా, అందరూ ద్వేషిస్తున్నారు. అందుకే ఇక్కడ యూదులు కూడా ఆయన రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారట. రాళ్లతో కొట్టి చంపేసే ఒక వ్యభిచారం చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుదామని బయలుదేరారు. దేవుని కుమారుడు పరలోకంలో నుండి దిగి వస్తే ఆయన్ను కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారట ఈ భక్తులు. ఈనాడు క్రైస్తవులు వారి భక్తి కూడా ఇలాగే ఉంది. దేవుని కుమారుడు గురించి తెలియదు. మీ పాస్టర్లు అందరూ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు మీకు అనుకూలమైన బోధలు చెప్తారు. మీరు కూడా దురద చెవులతోటి ఇష్టం వచ్చినట్లుగా మీ బోధకులు మీరు పోగు చేసుకుంటున్నారు. మీ ఇష్టమైన చర్చికి వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ మీకు ఏదో ఒకటి మంచి జరుగుతుంది కాబట్టి వెళ్ళిపోవాలి అనేసి నన్ను అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా ఆత్మను గురించి ఆలోచించారా? ప్రాణాన్ని ద్వేషించే భక్తిని అనుసరించి జీవించాలి అని సంపూర్ణ భక్తి అక్కడే ఉందని చెప్పి ప్రభు చెప్పాడు. ఆ మాటలు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమీ తెలియనప్పుడు క్రొత్తగా ప్రభువులోకి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించడం తెలియదు. వాళ్ళన్నీ శరీర సంబంధమైన మాటలే మాట్లాడతారు. కానీ బోధకులు వారికి చక్కగా ఆత్మ నియమాన్ని నేర్పించి దేవుని యొక్క సంగతులను నేర్పించి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచవలసిన వారు ఈ మనుషులు మళ్ళీ ఆ చర్చికి ఈ చర్చికి ఎక్కడికి ఎటు పోకుండా వారి దగ్గరే ఉంచుకోవడానికి వాళ్ళకి ఎన్ని మాయమాటలు చెప్పి ఎంత మోసం చేస్తున్నారండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించేయండి. ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, పేతురు నీవు మనుషుల సంగతులనే ఆలోచించి లక్ష్య పెడుతున్నావు, కానీ చనిపోవద్దు, నీకు మరణం కలగకూడదు అనేసి మాట్లాడుతున్నావు. సాతానా నా వెనక్కెళ్ళు. అతనిలో వెంటనే సాతాను ప్రవేశం అండి. ఎందుకంటే అపోస్తులు అప్పటికి ఇంకా బలహీనులు కనుక సాతాను అతని దగ్గరకు వచ్చింది, లేకుంటే ఆ మాట మాట్లాడ్డావు. ఎప్పుడైతే అపోస్తులు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో, పరిశుద్ధాత్మను అపోస్తులు పొందారో, అప్పటి నుండి వాళ్ళు బలవంతులై వారి ప్రాణాలను పోగొట్టుకోవటానికి కూడా వెనుకాడలేదు సోదరులారా. అలాంటి శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా పొంది వాళ్ళు అనేకులకు మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకంలో చేరాలని సాక్షులుగా వారి శరీరమందు శ్రమలు అనుభవించి స్వార్థ ప్రకటించి అనేకులను పరలోకానికి సిద్ధపరిచారు. ఇది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే పరిశుద్ధత. దేవుని సంగతులలో వాళ్ళు సంపూర్ణముగా సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే మనుషుల యొక్క సంగతులను ఆలోచించి క్రైస్తవులు నష్టపోకూడదని ప్రేమ కలిగిన తండ్రి సంగతులు మనకు బోధించి ఉన్నాడు. నిజముగా గుడ్ ఫ్రైడే రాబోతూ ఉంది. మరలా సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా మన జీవితాలు మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా అలాగా సాగుతూ ఉన్నాయి. ఒక దినాన ప్రభువు మనకు తీర్పు తీర్చినట్లయితే మన బ్రతుకులు ఎక్కడుంటాయి? మనము లోకస్తుల్లాగా శరీర సంబంధుల్లాగా మనుషుల సంగతులను ఆలోచించుకొని వాటి చుట్టూ తిరిగేవారిలాగా బ్రతుకుతున్నామా? మన ప్రాణాన్ని ప్రేమించేవారిగా ఉన్నామా? లేక మన ప్రాణమును ద్వేషించి క్రీస్తు రాజ్యం కొరకు ఆయనతో కూడా యుగయుగాలు జీవించే మరి పరిశుద్ధమైన జీవితాన్ని
జీవించి ఈ లోకంలో ఉన్న ఈ కొద్ది దినాలను మన ఆయుష్కాలాన్ని క్రీస్తు రాజ్యం కొరకు ఉపయోగించుకుందామా? ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.